నాగార్జున గారు, హాయ్, హియర్ సెంటర్ సార్. Hello. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, నైస్ టు సీ యూ. Where are you? హియర్ Yeah. Okay. సార్. యాక్చువల్గా ఏంటంటే మీ యాక్టింగ్ చూసేసాం సార్. అంటే ఎందుకంటే ఆల్రెడీ మాస్, క్లాస్, రొమాంటిక్ ఇవన్నీ చూసేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ అఖిల్ గారి యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే 100% చాలా అదిరిపోయింది. యాక్చువల్గా మీకు ఎలా అనిపించింది యాక్టింగ్ పరంగా? మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అఖిల్ గారికి? అంటే ఇప్పుడేం చూశారు, సినిమా తర్వాత చూడండి. సినిమా రేపు రిలీజ్ అవుతుంది 10th. అప్పుడు మీరే రేటింగ్ ఇవ్వండి, మీరే రేటింగ్ ఇస్తారు ఎంత బాగా యాక్ట్ చేశాడు అనేది. అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ యూ విల్ గివ్ అ గుడ్ రేటింగ్. యా, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. నాగార్జున గారు, సార్ ఇటు రైట్ సైడ్ సార్. రైట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్ సార్, మీరు సెలబ్రేషన్స్కి రెడీగా ఉండాలి. ఇటు సార్, రైట్ సైడ్. సేమ్ ప్లేస్. లెఫ్ట్. ఓకే. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ కథ మీకే చెప్పారు. ఆ కథ మొత్తం విన్న తర్వాత ఈ లెనిన్ అనే క్యారెక్టర్లో సూట్ అవుతాడా లేదా అనే ఒక సందేహం మీకుంది. తర్వాత మీరు సెట్స్కి వెళ్ళిన తర్వాత అసలు పర్ఫార్మెన్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోయారట. ఇంకోటి, మీరు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ప్రతి పిన్ టు పిన్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దగ్గరుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట, నిజమేనా సార్? చాలా లీక్స్ జరుగుతున్నాయి. ఇదేదో వికీ లీక్స్ లాగా. నాకు వెనెవర్ దే నీడెడ్ మీ, నేను వెళ్ళి ఎప్పుడు నన్ను ఫోర్స్ చేసుకుని అక్కడికి వెళ్ళి లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళే నన్ను పిలిచి చూపించేవారు, చూపించినప్పుడు వెళ్ళి చేయాల్సింది చేసి వచ్చేవాడిని. యా. నాగార్జున గారు. సార్. అఖిల్ గారు సార్, మీరు ఈ మూవీకి పంచి కట్టుకుని ఫైట్ చేశారు. యాక్చువల్గా మీకు అది అలవాటు ఉండదని నేను అనుకుంటున్నాను. మీకు అది ఎంతవరకు అలవాటు అయింది, ఎలా ఎంత ఈజీతో చేయాలి యాక్చువల్గా, అది వర్కౌట్ అయిందా లేదా, దాని గురించి చెప్పండి. అంటే అది వర్కౌట్ అయిందా లేదా మీరే చెప్పాలి చూసిన తర్వాత. కాకపోతే నా పెళ్ళి కూడా నేను పంచి వేసుకున్నాను. అవును, కరెక్ట్. చాలా హాయిగా ఉండింది. నాగార్జున సార్. సార్, నాగార్జున సార్. సార్ యా. ఇక్కడ సో మీరు మామూలుగా జనరల్గా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నా మీ సినిమాలనే కూడా వెన్ యు ఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ యూ విల్ సే వస్తున్నాం కొడుతున్నాం అన్న మాట చాలా రేర్గా వినిపిస్తూ ఉంటుంది. అది ఈ సినిమాకి మనవాడు కొడుతున్నాడు అని చెప్పారు. సో అంటే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అఖిల్ గారి కంబ్యాక్ కోసం. సో లెనిన్ విల్ బి దట్ ఫిలిం, ఆ కాన్ఫిడెన్స్ మీరు మాకు ఇచ్చారు. బట్ ఆ ఫ్యాన్స్ ఎంతవరకు అంటే ఫస్ట్ డే టాక్ కానీ ఏదన్నా కానీ ఆ రీచ్ ఎలా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్? మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ ఉంది. యూ హ్యావ్ ద ఆన్సర్ రైట్ దేర్. రేర్గా అంటూ ఉంటాను అన్నారు కదా, సో ఆ కాన్ఫిడెన్స్తోనే అన్నాను. కాన్ఫిడెన్స్ సినిమా చూసుకుని కాన్ఫిడెన్స్తోనే అన్నాను. సో ఐఎమ్ ఆ సేమ్ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను ఇప్పుడు కూడా. డెఫినెట్లీ లెనిన్ ఫిలిం వస్తున్నాము, కొడుతున్నాము. మురళీ గారు, మురళీ సార్. మనోడు కొడుతున్నాడు. మురళీ సార్. అఖిల్ గారు సార్. మురళీ డైరెక్టర్ గారు. సార్, మురళీ సార్. ఐల్ కమ్ అండ్ వెయిట్, నేను ఇస్తాను సార్. సార్, హలో సార్, స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు సో మీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అఖిల్ గారికి చెప్పిన తర్వాత అండ్ నాగార్జున గారు ఒప్పుకున్న తర్వాత అండ్ అఖిల్ గారు ఈ స్క్రిప్ట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ చేశారు? లైక్ అంటే ఇంత రూటెడ్ మాస్ మసాలా సినిమాకి లెనిన్ లాంటి టైటిల్నే ఎందుకు పెట్టారు? సో దీంట్లో ఎంతవరకు నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఆ టైటిల్ విన్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? టైటిల్లో అలా ఏం లేదండి. అఖిల్ గారు వచ్చిన తర్వాత నేను కథకు తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేశాను ఆయనకి సూట్ అయ్యే విధంగా. సో ఇప్పుడు మీకు నేను లెనిన్ అనే టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటని ఒక చిన్న ఇది ఉంటుంది కదా. సో మీరు ఇప్పుడు సినిమాలో ఏ పాత్ర చూసినా మీరు ఎప్పుడు రెగ్యులర్గా సినిమాల్లో విన్న పాత్రలు ఎత్తిరాజులని కానీ ముత్యాలని కానీ ఇవన్నీ ఏంటంటే నేను ప్రాపర్గా మా ఊరు మా చుట్టుపక్కల ఊర్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన పేర్లు వాళ్ళ క్యారెక్టర్స్ పెట్టి తీసిందండి. అలా మా ఊర్లో మా ఊర్లో ఏమి కమ్యూనిజం భావాలు ఇలాంటి ఊరు కూడా కాదు. సో మామూలుగా మా ఊర్లో కూడా లెనిన్ ఉన్నాడు, మా చుట్టుపక్కల కూడా చాలామంది లెనిన్ అనే వాళ్ళు ఉన్నారు, రకరకాల క్యాస్ట్లో ఉన్నారు. సో అలా మా ఊర్లో లెనిన్ అనే ఒక క్యారెక్టర్ ఆ పేరు తీసుకొని అది సినిమాలోకి ఎలా యాప్ట్ ఏంటనేది మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుద్దండి. సో ఏంటంటే యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. యా సార్. అఖిల్ గారు సార్. Yes, brother. Actually, like your fans are very loyal to you from start to till now. So, అంటే
వాళ్ళకి హౌ మచ్ యు ఆర్ రూటెడ్ విత్ దిస్ లెనిన్ అంటే వన్ వర్డ్లో ఇఫ్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ అ థింగ్, ఒక ప్రామిస్ లాగా ఒక వన్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే వాట్ యూ వాంట్ టు గివ్? ప్రామిస్లు ఇవ్వాలంటే ఐ ఫీల్ నేను మొన్న వైజాగ్లో ఉన్నాను, తిరుపతి వెళ్ళినప్పుడు స్టేజ్ పైన నాన్నతో మాట్లాడాను యాక్చువల్గా. ఐ సెట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ అబౌట్ ప్రామిసెస్, ఇక్కడ మాట్లాడడం కాదు, సినిమా డెలివర్ అవ్వాలి. సో ఐ విల్ గివ్ మై యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ మై ప్రామిస్ వన్స్ యూ సీ ద ఫిల్మ్, థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. ఎస్, సో థ్యాంక్ యూ ఐ మీడియా వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ మా ప్రమోషన్స్ అన్నిటికీ సపోర్ట్ చేసినందుకు. ఇట్స్ గాన్ వెరీ పాజిటివ్లీ. థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ అవర్ కంటెంట్ వెరీ వెల్ మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.